జనవరి 4వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించు వారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులని పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, దినం ప్రభ మీ బిడ్డలందరినీ కూడా ప్రభ అయా సంపూర్ణ ఆనందముతోనూ సంపూర్ణ ఆరోగ్యంతోనూ సంపూర్ణ సమాధానంతోనూ తండ్రి యేసుప్రభ పరిశుద్ధాత్మతోనూ నింపండి ప్రభ. అయా రానున్న మహాభయంకర దినములలో మీ బిడ్డలందరినీ కూడా ప్రభ సురక్షితమైన రెక్కల చాటున దాగు చేయండి తండ్రి యేసుప్రభ. అయా రాబోచున్న శోధన కాలంలో మీ బిడ్డలందరినీ కాపాడండి ప్రభ. తండ్రి మీ బిడ్డలందరినీ నిత్య నరకాగ్ని నుంచి దూరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభ. ఆమెన్ ఆమెన్ ఆమెన్.